న్యూస్ అలర్ట్స్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు. ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఈ రోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష. అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా, ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. ఆ సమయంలో ఇష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా. తెలుగు రాష్ట్రాల్లో 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దాదాపు అన్ని ప్రాజెక్టులు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చేపట్టామన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగా ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమని చెప్పారన్నారు. అలా రాయలసీమకు తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది,
దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీని ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూసి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథంలో లోపించినట్లయిందంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో చిట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పారు. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్, స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగున్నారు. సిన్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is very delicate. You cannot put a price tag on it. So what I understood, ఇది జనరల్గా అందరూ మానేశారు. Maybe it's much awaited for him. Maybe he worked for 3 years. Maybe he wanted to say. Maybe, I don't know, as police said that we have informed not one day. For example, the police ni enduku tappu pattalendante. Sometimes we have to listen to police. I've been to Vijayanagar, my agency area, వెళ్తా ఉంటే పైకి వెళ్తాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers సార్ ప్లీజ్ ఆగాలి. నాకు అర్థం అవుతుంది, వెళ్ళే కొద్దీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహం తెలటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏమో ఉంది, దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్. Likely IPS. So we don't know. And then sometimes when police say, we should understand. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి బంజారాహిల్స్లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చించినట్లు సమాచారం.
ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కన్నబిడ్డలను చూసుకున్నట్లుగా ప్రజలను చూసుకున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు బంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఏం చేయలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, రాష్ట్రంలో ప్రతి 3 గంటలకు మహిళలపై ఒక అత్యాచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 5 గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతోందని, మహిళా భద్రత కోసం కేసీఆర్ షీ టీమ్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ నేతల చుట్టూ తిరగడం తప్ప ఏం చేయడం లేదని ఆరోపించారు. ఈ నాయకులు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసులు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత దారుణంగా మనకి ఇలా క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ, ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ కార్యక్రమాలకు అన్నిటికీ తూట్లు పొడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి. ఇది వాస్తవమేనా? మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం. డీజీపీ గారు ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో 9.87% కేసులు పెరిగినాయి. మొత్తం ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదైనాయి. అందులో దాదాపుగా 3,000 అంటే 2,945 అత్యాచారాల కేసులు, అట్లానే మొత్తం మహిళలపై దాడులు, వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే 19,922 కేసులు అయినాయి మహిళల మీద. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇలా లేనిది లేదు, అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మనం కేసులైతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది. ఇవాళ శిక్ష రేటు కూడా, కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నేరాలు పెరిగినాయి, ఇంకొక పక్క కన్విక్షన్ రేట్ తగ్గిపోయింది. మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరూ మర్చిపోరు, కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కారహీనమని విమర్శించారు. వాజ్పేయి అంత్యక్రియలు ఎలా జరిగాయో అలానే మన్మోహన్ సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించారని తెలిపారు. అంతేకాకుండా స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం బోర్లా పడటం పరిపాటి అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాకుండా వాజ్పేయి గారికి ఏ రకంగానైతే మరి వారి యొక్క స్మారక కేంద్రం నిర్మాణం చేయడం జరిగిందో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా చేయాలని చెప్పి వారు స్వర్గస్థులైనటువంటి 3 గంటల లోపే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సత్యమన్తో మాట్లాడి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో అందరికి సంబంధించి కూడా ట్రస్ట్ల ద్వారానే ఈ యొక్క స్మారక కేంద్రాలు నిర్వహించాము. కాబట్టి నిర్మాణం చేయాలంటే ట్రస్ట్ మీరు ఎవరెవరు పెట్టుకుంటారో వెంటనే అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మా అధికారులు మీతోటి అన్ని రకాలుగా వచ్చి మాట్లాడి మీరు కొంత బాధ తట్టుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి వాళ్ళందరినీ సూచించినటువంటి పేర్లతో ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్టుకు పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మేము ఈ యొక్క స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చడము, అంతేకాకుండా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర మంత్రులందరూ కూడా మన్మోహన్ సింగ్ లాంటి మహనీయుడి యొక్క
అంతిమ సంస్కార కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. భారత ప్రభుత్వం మోడీ గారు ఒకటే చెప్పారు, మన్మోహన్ సింగ్ గారి యొక్క స్మారక కట్టడం విషయంలో కూడా దేశ ప్రధానులందరికీ ఏ నిబంధనల ప్రకారం ఎలాగైతే చర్యలు తీసుకున్నారో అలాగే మన్మోహన్ సింగ్ గారి యొక్క అదే గౌరవ మర్యాదలు అందాలని. సినిమా పాటల విషయంలో పోకడ మారాల్సిన అవసరం ఉందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన 6వ ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన ప్రసంగించారు. ప్రేమ గురించి తప్ప ఇతర పాటలు సినిమాల్లో ఉండట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల కోసం కాకుండా అప్పుడప్పుడు తన సంతృప్తి కోసం కొన్ని పాటలు రాసుకుంటానని చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సెట్టేమో ఇరగా బూసింది, కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి, కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి, రానే వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. సభ సరస్వతికి నమస్కారం. ఈ పాటతో ఎందుకు మొదలుపెట్టానంటే, సాహిత్యం రాసే ప్రేరణ ఇచ్చిన ఆ ప్రకృతి గోదావరి తీరమే. ఇందులో ఏ కూవలోన గోదావరి ఎరుపెక్కింది అన్న పంక్తిలో ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో పక్కన ప్రవహిస్తున్న వశిష్ఠ గోదావరి. ఆ గోదావరి తల్లి పాదాలకి నమస్కరించడానికి ఈ పాటతో మొదలుపెట్టాను. యాదృచ్ఛికంగా ఆది కావ్యం కూడా గోదావరి ఒడ్డునే మొదలైంది. అయితే అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న ఈ తెలుగు భాషకి కాస్త ఆంగ్లేయుల పాలన ప్రభావం అవ్వచ్చు, తరువాత వాళ్ళని బౌద్ధికంగా మనం వదిలేసిన వాళ్ళ పట్ల మనకున్న బానిసత్వాన్ని మానసికంగా వదలలేకపోవడం వల్ల కావచ్చు, ఒక స్థాయి తర్వాత భాష పరిధి పెరగడం ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా పాట మాత్రమే సాహిత్యానికి ముఖద్వారం అవుతున్న ఈ రోజుల్లో ఆ సినిమా పాట ఏమో పామర పండిత జనరంజకంగా ఉండాలి, ముఖ్యంగా పండిత జనరంజకంగా లేకపోయినా పామర జనరంజకంగా ఉంటేనే కాసులు పారతాయి అన్న దురభిప్రాయం ప్రబలడంతో మాకు రాసే పరిధి తగ్గిపోతుంది. ఈ రోజుల్లో హృదయము అన్న పదం వాడిన భారం అయిపోతుంది, మనసు అని వాడితే పాతదైపోతుంది. అలా ఈరోజు జెన్జీ అని ఏదైతే పేరు చెప్పుకుంటున్నారో ఈ 2000 తర్వాత పుట్టిన వారిని మెప్పించడానికి పాటలు రాయడం వల్ల మా పరిధి తగ్గిపోతుంది. దానికి తోడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని విజయవాడ బృందావన కాలనీలోని వజ్ర మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీనిపై హెలికాప్టర్లో నుంచి పూల వర్షం కురిపించారు. టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాంలో సంబరాలు అంబరానంటాయి. నితీష్ తన తొలి సెంచరీ వేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి చెందిన యువ ఆటగాడు దేశ ఖ్యాతిని పెంచాడని ఆనందం వ్యక్తం చేశారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గాజువాక ప్రాంతానికి చెందినటువంటి కొంగులం గ్రామంలో వాస్తవ్యులు నితీష్ కుమార్ గారు భారతదేశం తరఫున ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ లో ఆడుతున్నటువంటి సందర్భంలో వారు జట్టు కష్టకాలంలో వారు సెంచరీ కొట్టి ఆడుకున్నటువంటి సందర్భంలో ఇది కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే డెబ్యూలోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడడం కూడా ఫస్ట్ 21 years కుర్రాడు నిజంగా సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా వేణుగోపాల్ గారు కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా గాజువాక క్రికెట్ క్లబ్ నుంచి, అలాగే గాజువాక గ్రీన్స్ అంటాం, అలాగే మా జిగ్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ జిగ్ గ్రౌండ్ లో వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి తర్వాత మధురవాడ వెళ్ళడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి చాలా పిల్లల్ని ఎప్పుడు కూడా తనతోనే తీసుకుని వెళ్ళి కోచింగ్ ఇప్పించి దగ్గరుండి తీర్చిదిద్దడంలో వాళ్ళ తండ్రి ముత్యాలరెడ్డి గారు, కాకి ముత్యాలరెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ సందర్భంగా మా గాజువాక ప్రజల తరఫున యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ ప్రాంతం గాజువాక నుంచి అనేక మంది క్రీడాకారులు వచ్చారు. కానీ స్పెషల్ ఈ రోజు నితీష్ రెడ్డి అంటేనే చాలా, ఎందుకంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ అంటే చాలా కష్టపడరు, అక్కడ చాలా ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ అది. ఆ పిచ్ మీద ఆడటం అంటే సులువైన పని కాదు. అలాంటి గేమ్ నుంచి భారతదేశాన్ని ఆటలో రక్షించడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి నేను నితీష్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మరెన్నో సెంచరీలు చేయాలి, మంచి ఆటగాడిగా పేరు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకి కాకి ముత్యాలరెడ్డి గారు వాళ్ళ శ్రీపతి కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గొప్ప ఆలోచనలకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరపున పూర్తిగా మద్దతిస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నామన్నారు. మేల్కొని ఉంది అనే మాట ఆనాడు ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాట అధ్యక్ష ఆ మాటలు, ఆయన సిద్ధాంతం, ఆనాటి పివి నరసింహారావు గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో సమూలమైన సంస్కరణలు తెచ్చింది. ఈ దేశంలో ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు కూడా వచ్చినాయి అధ్యక్ష. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణ శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంబికాలు, అనవసరపు ఆర్భాటాలు లేకుండా, హడావుడి లేకుండా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్. అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక 1.5 సంవత్సరాల కాలం పాటు వారి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి కేబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు, అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో, వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు,
మీరు వెంటనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14% కమిషన్లు దండుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులు ఉన్నారని, వారికి ఈ విషయం ఏమాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమిషన్లపై కాంగ్రెస్ పార్టీలోనే అంతరుద్యం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమిషన్ల భాగోతం బద్దలు కావచ్చని మీడియాతో చెప్పారు. కమిషన్ల మోసులో పడే ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితయ్యారనే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా బయట పెడతాం. వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయట పెడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ చూపుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు కోలుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతారు గుంజాన్ని చూస్తారు వాళ్ళు కూడా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరట, మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు, మా చదువు అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి అంటున్నారు. యాజమాన్యాలు కూడా పోయి రాజకీయ నాయకులను కలుస్తున్నారు. మా స్కూళ్ళను, మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్య సెంటర్ని మెడబెట్టి బయట నొక్కేస్తారు హాస్పిటల్. అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ, విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ, విద్యార్థి సంఘాలు చేసే